సార్ ఇప్పటివరకు మీకు ఒక 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఈ బిజినెస్ ట్రైనర్‌గా. మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్‌కి ఎలాంటి మీకు క్లాసెస్ చెప్తారు? ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు మీరు వాళ్ళకి? కంప్లీటెడ్‌గా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి? బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా దాన్ని ఎలా రన్ చేయాలో కంప్లీట్ ఒక బేసిక్ టు ప్రీమియం వరకు నా దగ్గర కోర్స్ అనేది ఒకటి ఉంటదండి. బేసిక్‌గా మాట్లాడదాం. అంటే నేనేం నేర్పిస్తాను అనేది మాట్లాడడం కంటే ముందుగా ఒక పాయింట్ నేను డిస్కస్ చేస్తా. చాలామంది బిజినెస్‌లోకి రాకపోవడానికి కారణం ఏందంటే బిజినెస్‌లో ఫెయిల్యూరే ఉంటది. సక్సెస్ ఉండదనేది బలంగా నమ్ముతాం అందరం. ఎందుకు బలంగా నమ్ముతామంటే బిజినెస్ చేయాలంటే రిస్క్ ఏమో, కంప్లీట్ నాలెడ్జ్ మన దగ్గర లేకపోతే బిజినెస్‌లో ముందుకు వెళ్ళగలుగుతామా లేదనేది ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్రాబ్లం. ఇది మీకు ఇక్కడ ఒక టూల్ కనపడుతుందండి. ఇదొక టూల్ కనపడుతుంది. ఇదొక ప్రాబ్లం. ఇదొక ప్రాబ్లం. సో, ఈ ప్రాబ్లం ఏంటంటే మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనం ఏం ఆపుతుందంటే మన దగ్గర డబ్బు లేదనేది ఒక ప్రాబ్లం. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే డబ్బు లేదనేది ఒక ప్రాబ్లం. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చేయలేమనేది ఒక అపోహ. ఇలాంటివన్నీ ఉంటాయి కదా! వీటన్నిటి బ్రేక్ చేయడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదొక ప్రాబ్లమ్ అండి మీ దగ్గరికి. నేను ఒక ప్రాబ్లమ్ మీ చేతిలో పెడుతున్నా. సో, ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ మన చేతిలోనే ఉంటది. అంటే ఈ టూల్ నేను ఇలా తీస్తే రాదు. సో, దీన్ని ఒకసారి మీరు ఈ టూల్‌ని మీరు ఓపెన్ చేయండి. ట్రై చేయండి ఒకసారి. ఈ ప్రాబ్లమ్‌ని మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఒకసారి. మీకు ప్రాబ్లమ్ వచ్చింది బిజినెస్ స్టార్ట్ చేయడానికి. లేదు మీరు ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ మీకు ప్రాబ్లమ్ వచ్చింది. అక్కడే స్ట్రక్ అయిపోయినారు. బ్రేక్ చేయకుండా దాన్ని తీయండి. రావట్లేదా? రావట్లేదు. ఇప్పుడు చాలామంది బిజినెస్ ఓనర్స్‌కి ఏం చేస్తారంటే ఒక చిన్న ప్రాబ్లమ్ వచ్చింది. ఆ బిజినెస్‌ని ఎలా గ్రో చేసుకోవాలి? ఆ బిజినెస్ ఎలా ముందు తీసుకెళ్ళాలో వాళ్ళకి అర్థం కావట్లా. ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. సో, నేనేం చేశానంటే ఆ ప్రాబ్లమ్‌ని ఎలా సొల్యూషన్ తీసుకురావాలనేది నేను ట్రైనింగ్ ఇస్తా. అది ఎలా ట్రైనింగ్ ఇస్తానంటే కంప్లీటెడ్‌గా ఇప్పుడు ఇది ఒక ప్రాబ్లం. ఇది ఒక ప్రాబ్లం. మనం ఎలా తీసినా రాదు. బ్రేక్ చేస్తే మనకే హ్యాండ్స్ అవుతాయి. కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే చిన్న టెక్నిక్ వాడుతూ బిజినెస్‌లో మనం సక్సెస్ అవ్వచ్చు. సింపుల్ థింగ్ ఏంటంటే ఇది పెద్ద కష్టం హార్డ్ వర్క్ ఏం కాదు. దీంట్లో ఒక చిన్న లాజిక్ ఒక టెక్నిక్ ఉంటుంది అంతే. సో, మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటంటే మన బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా? ఇది మళ్ళీ ఇప్పుడు మీరు ప్రాబ్లంగా క్రియేట్ చేయండి దీన్ని. ఇప్పుడు లాక్ చేశాను కదా! అలా మళ్ళీ లాక్ చేయండి. బ్రేక్ చేయకుండా చేయండి దాన్ని. సార్ ట్రై చేయండి. సో, అది పుష్ చేయడం అంటారు. కొంచెం జాగ్రత్తగా చేయండి. రావట్లేదు. సో, ఇప్పుడు ప్రాబ్లమ్ రావడానికి టైం పడుతుంది. సొల్యూషన్ ఇవ్వడానికి టైం పడుతుంది. కానీ మన బిజినెస్‌లో మనం సక్సెస్ కావాలంటే ప్రాబ్లమ్ ఎక్కడుంది, సొల్యూషన్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. సో, తెలుసుకున్నామంటే బిజినెస్ ఈజీ అండి. బిజినెస్ చేయడం చాలా ఈజీ. సో, ఈ టూల్ లాగే బిజినెస్ కూడా ఒక చిన్న చిక్కుముడితో ఉంటుంది. ఆ చిక్కుముడి విప్పాలి అంటే ఏం చేయాలంటే బిజినెస్‌ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ కరెక్ట్‌గా ఫ్లోలో తీసుకెళ్ళాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేమేం చేస్తున్నామంటే సో, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి, ప్రతి ఒక్క బిజినెస్ ఓనర్స్ కోసం ఎవరైతే ఇంట్లో ఉంటూ డబ్బు ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా నెలకి రూ. 50,000 నుండి రూ. 10,00,000 రెవెన్యూ ఎలా జనరేట్ చేసుకోవాలనేది ఒక ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసాం. నాది 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి డిజైన్ చేసిన ప్రోగ్రామింగ్ అనమాట. మిషన్ 1000 ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్పేసి ప్రజెంట్ మేము చేస్తున్నాం. మా ట్రెండింగ్ కోర్స్ అనమాట మాది. సో, ఇందులో మేము ఏం చేస్తామంటే కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలో దగ్గర నుండి కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ వరకు కూడా మనం నేర్పిస్తాం. బేసిక్‌గా ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది డిజిటల్ మార్కెటింగ్ చేసుకోలేక బిజినెస్‌లో ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను ఒక బిజినెస్ ఓనర్‌ని. నా బిజినెస్‌ని డిజిటల్ మార్కెటింగ్ పరంగా గ్రో చేసుకోవాలనుకుంటే ఏదో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి ఏం చేయాలి? నా కంపెనీని నేను ఇవ్వాలి. వాళ్ళు 10,000 20,000 మంత్లీ నా దగ్గర నుంచి ఛార్జ్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారు? నా బిజినెస్ డెవలప్ చేయడానికి చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే అంత డబ్బు బయట వాళ్ళు పెట్టి డిజిటల్ మార్కెటింగ్ చేసుకోకుండా కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా ఇక్కడే మనం నేర్పిస్తాం. దాంట్లో ఏమేమి టాపిక్స్ నేర్పిస్తాం అనేది కూడా మనం టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో, కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయ మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, R&D ఎలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి. సో, ఇట్లా ప్రతి బిజినెస్కి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మనం డిజైన్ చేసి నేర్పించడం జరుగుతుంది. సో, ఎవరైనా నా దగ్గరికి వచ్చి ప్రతి క్లయింట్కి ఏం చెప్తానంటే మినిమము మా కోర్స్ సిస్టమ్ ఎలాగుంటుందంటే 6 మంత్స్ పీరియడ్ ఉంటుంది కోర్స్. ఈ 6 మంత్స్ పీరియడ్‌లో ఫస్ట్ 3 మంత్స్ మేము లెర్నింగ్ మీద వాళ్ళకి ఫోకస్ చేస్తాం. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత మేమే కొన్ని బిజినెస్‌లు ఇచ్చి వాళ్ళకి అంటే వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి వాటి మీద వాళ్ళ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. సో, అక్కడ ప్రాబ్లమ్స్, ప్రోస్, కాన్స్ అన్ని వాళ్ళు తెలుసుకున్న తర్వాత వాళ్ళు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు లైక్ చాలామంది నా దగ్గర ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. క్లౌడ్ కిచెన్ ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే ఎక్విప్‌మెంట్స్ ఉంటాయి కిచెన్ ఎక్విప్‌మెంట్స్ తోటి ఆ కిచెన్ ఎక్విప్‌మెంట్స్ యూజ్ చేసి మంత్లీ 50,000 నుంచి 1.5-2 lakhs వరకు ఎర్న్ చేస్తున్న మహిళలు నా దగ్గర కనీసం అంటే
10 to 100 మెంబర్స్ ఉంటారు ఈజీగా మంత్లీ. ఆ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. క్లౌడ్ కిచెన్ చాలా సింపుల్ బిజినెస్, అది ఎలా చేసుకోవాలి, సో దాన్ని ఆన్లైన్ ఎలా చేసుకోవాలి మనం నేర్పించడం జరుగుతుంది. అండ్ చాలామంది డ్రాప్ షిప్పింగ్ ఎలా చేసుకోవాలి నేర్పిస్తాం. అఫిలియేట్ మార్కెటింగ్ సర్వీసెస్. అఫిలియేట్ మార్కెటింగ్లో 2 టైప్స్ ఉంటుంది. అఫిలియేట్ మార్కెటింగ్లో ఏంటంటే అఫిలియేట్ సెల్లింగ్ ప్రోగ్రామింగ్ ఒకటి ఉంటుంది, అఫిలియేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. అఫిలియేట్ సెల్లింగ్ ప్రోగ్రామ్కి పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్కి తేడా ఏంటంటే సెల్లింగ్ ప్రోగ్రామ్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏదైనా తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10,000 రూపీస్ ఉన్నాయండి, 10,000 రూపీస్ నేను ₹1,00,000 ఎలా సంపాదించాలో నేను నేర్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అజియోలో, మింత్రా మనం ఏం చేస్తాం, ఎక్కువ క్లాత్స్ బై చేస్తూ ఉంటాం కదా. సో ఆ క్లాత్స్ ఎవడో ఒకటి పెట్టాలి కదా, అవునా కదా. సో మొత్తం డెలివరీ మొత్తం సిస్టమ్ అంతా ఎవరు చూసుకున్నారు, అమెజాన్ కంపెనీ వాళ్ళు చూసుకున్నారు. సో మనం దాంట్లో మన బిజినెస్ని పెట్టి మన ప్లాట్ఫామ్ని పెట్టి సెల్ చేసుకునే ప్రోగ్రామే సెల్లింగ్ ప్రోగ్రామ్. అది ఎలా చేసుకోవాలి, పిన్ టు పిన్ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి బిజినెస్ ఆన్లైన్ అయ్యేంత వరకు మనం హెల్ప్ చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ అఫిలియేట్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ ఏదైతే ఉంటాయో ఆ ప్రోడక్ట్స్ లింక్స్ తీసుకొని మన ఫ్రెండ్ సర్కిల్ మనం షేర్ చేసి ఆ ప్రోడక్ట్స్ ద్వారా మనకు అఫిలియేట్ ఇన్కమ్ తీసుకోవడం. అలా అఫిలియేట్ ఇన్కమ్ ఏం చేస్తున్న స్టూడెంట్స్ నా దగ్గర 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ నేర్చుకోవాలి. సో సెకండ్ ఇన్కమ్ సోర్సెస్ ఎవరైతే కావాలనుకుంటే వాళ్ళ నా దగ్గరికి రావచ్చు. అండ్ బిగ్ కంపెనీ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళ మా సపోర్ట్ ఎలా ఉంటుందంటే నెలకి ₹50,000 నుండి ₹10,00,000 వరకు 50 to 10 lakhs వరకు రెవెన్యూ జనరేట్ చేసేందుకు మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎర్న్ చేసేంత వరకు సపోర్ట్ యాజ్ ఎ బిజినెస్ ట్రైనర్గా ఎక్కడ ఒక మెంటరింగ్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో మన కోర్స్ ఫీజు కూడా నామినల్గానే ఉంటుంది. వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ ఇస్తాం. అండ్ డిజిటల్ మార్కెటింగ్లో మనం ఏం నేర్పిస్తామంటే సోషల్ మీడియా ఎలా యూస్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అది బిజినెస్ ప్రొఫైల్స్ ఎలా పెట్టుకోవాలి, యూట్యూబ్ మాస్టర్ నేర్పిస్తాము. అండ్ పోస్టర్ డిజైనింగ్స్, వీడియో ఎడిటింగ్ అండ్ వెబ్ డిజైనింగ్ నేర్పిస్తాము. అంటే వాళ్ళ బిజినెస్ సొంతంగా వాళ్ళ వెబ్సైట్ ఎలా డిజైన్ చేసుకోవాలి నేర్పిస్తాం మనము. అండ్ SEO వర్క్ ఎలా రాయాలి, సో SEO గురించి నేర్పిస్తాము. అండ్ మోర్ ఎవర్ మనకు అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ మీడియాలో ఏవైతే ఉన్నాయో ట్రెండింగ్లో అవన్నీ కూడా మనం ఆ కోర్సులో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది కంప్లీటెడ్గా. సో ఇటువంటి సర్వీసెస్ ఇప్పుడు మనం లాస్ట్ 14 years నుంచి చేస్తున్నాము. ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఓనర్స్ మన దగ్గర ఉన్నారు. సో ప్రూవెన్ రికార్డు మన దగ్గర ఉంది. సక్సెస్ఫుల్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్న హ్యాపీ క్లయింట్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు. సార్ అసలు మీకు ఈ ఫీల్డ్లోకి ఎలా రావాలనిపించింది? బేసిక్గా అండి చాలా లేట్గా అడిగినా కూడా ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నేను బిజినెస్ ట్రైనర్ అవ్వాలి అనుకోవడానికి ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే నేను ఇండిపెండెంట్గా నేను లైఫ్ స్టైల్ స్టార్ట్ చేశాను. 10th స్టాండర్డ్ వరకు నేను మా ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యానండి. తర్వాత 10th స్టాండర్డ్ తర్వాత నేను యాక్చువల్లీ ఏంటంటే మా నాన్నగారికి ట్రావెల్స్ ఉంది. సో మా నాన్న ఏం చేసేవాడంటే మా నాన్నకున్న కార్ నేను డ్రైవ్ చేయడానికి వెళ్తే నువ్వు డ్రైవర్ అవుతావురా, నువ్వు కూడా ఇలాగే వెళ్ళిపోతావు, వద్దు అని చెప్పేసి నన్ను దూరంగా పెట్టేశాడు వెహికల్కి. ఏదన్నా ఉన్న అవసరం ఉంటే వాళ్ళని పంపించడం, లేకపోతే ఆయన తీసుకెళ్ళడం, ఇలా చేసి వచ్చేవాడు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే మా నాన్నకి ఒకటే గోల్ ఉండేది, మా వాడు జాబ్ చేయాలి. కానీ నాకేంటి, మా నాన్న బిజినెస్ చేస్తున్నాడు, నేను ఎందుకు బిజినెస్ చేయకూడదు, మా నాన్న బిజినెస్లో ఉన్నాడు కదా, కానీ నేను ఎందుకు చేయకూడదు. సో అనే ప్రాసెస్లో ఏం చేశానంటే ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్ నుంచి ఏదైనా చేయాలి ఆలోచించే ప్రాసెస్లో మా నాన్న ట్రావెల్స్ని చూసుకోవడం కొద్దిగా మొదలుపెట్టాను. డిగ్రీకి వచ్చే టైంకి ఏమైపోయిందంటే డిగ్రీలో మనకి కామన్గా C లాంగ్వేజ్, MS ఆఫీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా కొన్ని సబ్జెక్ట్స్ వస్తాయి, అవి కొన్ని నేర్చుకున్నాను. తర్వాత ఒక ఇంటర్నెట్ బిజినెస్ అండ్ అప్పట్లో ట్రెండింగ్ అనమాట. ఇంటర్నెట్ షాప్ పెట్టేసి దాంట్లో ఎక్కువ మీ సేవలాగా ఆన్లైన్ అప్లికేషన్స్, పాస్పోర్ట్స్, వీటిలో ట్రావెల్స్ని మెయింటైన్ చేస్తూ అప్పుడు నేను ఏం చేసామంటే కంప్యూటర్ క్లాసెస్ చెప్పేవాడిని. సో నేను డిగ్రీ చదువుతూ నెలకు 40,000 నుండి 50,000 సంపాదించేవాడిని అప్పట్లో. అరే ఇదేదో బాగుంది కదా బిజినెస్ చేస్తే. సో అంటే డిగ్రీ చదువుతూ పార్ట్ టైం నేను ఎప్పుడూ కాలేజీకి వెళ్తాను, ఎప్పుడు వస్తాను అనే ప్రాసెస్లో నాకు నా మైండ్లో ఒక మంచిగా బిజినెస్ చేయాలని థాట్ వచ్చింది. సో బిజినెస్ చేయాలని థాట్ వచ్చినప్పుడు నేను వేరే ఒక ఫ్రెండ్ని నేను కంపెనీ పెట్టాలనుకుంటున్నా, దానికి సొల్యూషన్ ఇవ్వండి వేరే అతను సజెస్ట్ చేశారు. అతని దగ్గరికి వెళ్తే, అన్న మీరు ఇలా బిజినెస్ పెట్టారు కదా, ఎలా పెట్టారు అన్న దాని సిస్టమ్ చెప్తారంటే పోరా అంటే ఇట్లాగే మాట్లాడారు అనమాట. ఏంద్రా నువ్వు బిజినెస్ చేసేది అని చెప్పేసి అతను చెప్పలేదన్నమాట. సరే ఇతను కాబట్టి ఇంకొక పర్సన్ అడిగితే కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి సార్ అంటే ఆ ప్రాసెస్ చెప్పలేదు. అంటే బేసిక్గా ఎందుకు వాళ్ళ కాంపిటీషన్ అవుతామని. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, డబ్బు ఎలా సంపాదించాలి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కావాలి, కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలి ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు కావాలి. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే వీటి మీద రీసెర్చ్ చేయడం మొదలుపెట్టేసి నేను నేర్చుకుంటూ చిన్నగా క్లాసెస్ చెప్తూ చాలామంది డెవలప్ చేస్తూ వచ్చే ప్రాసెస్లో కాలేజ్కి వెళ్ళడం, కంపెనీస్కి వెళ్ళడం, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడం. ఈ ప్రాసెస్లో ఏమైతుంది ఆటోమేటిక్గా బిజినెస్ నాలెడ్జ్ తీసుకుని నేను బిజినెస్ చేస్తూ నా బిజినెసెస్ని నేను సక్సెస్ చేసుకున్న తర్వాత ఇది పర్ఫెక్ట్ ఉంది అని చెప్పేసి నేను బిజినెస్ ట్రైనర్గా
చాలామందికి బిజినెస్ని స్టార్ట్ చేయించి వాళ్ళని డెవలప్ చేయడం మొదలుపెట్టాను. ఓకే. సో అలా నా సక్సెస్ఫుల్ జర్నీ ఇప్పుడు కంటిన్యూగా జరుగుతూ ఉంది. సో ఎంతోమందికి బిజినెస్ మార్కెటింగ్ ఆన్లైన్ చేయించాను అండ్ వాళ్ళని టాప్లోకి ఎస్ఈఓ తీసుకెళ్లారు. అండ్ మంత్లీ రెవెన్యూ 50,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు, 30,000 ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. అండ్ హౌస్ వైఫ్స్ కూడా ఏమైందో అండి ఇవాళ మినిమం 30,000 రూపీస్ ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవాలి నేను నేర్పిస్తాను ఓకే. సింపుల్ బిజినెస్ ద్వారా. సో అలా ప్రాసెస్ మనం నడుస్తూ ఉందన్నమాట. అది ఓకే సార్.